నార్త్ జోన్ పరిధిలో కోరుకున్న పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే 1 లక్ష రూపాయలు క్యాష్ పోయినట్టు మనకి ఫిర్యాదు అందింది. మనం ఇంటాక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి 92 grams గోల్డ్ని నిన్న రికవరీ చేయడం జరిగింది. అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. సో ఇంటాక్ట్గా మా వాళ్ళు రికవరీ చేశారు. ఆ టీం అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. 92 గ్రాములు కాస్ట్ ఏమి కేసులు ఏమి లేవు. వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. పీస్ఫుల్ అయ్యాయండి. అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ క్యామ్స్ని స్పెషల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము. వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. ఓకే సార్. మన నార్త్ జోన్ పరిధిలో 11 శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని దేవాలయాలు కూడా భక్తులందరికీ ప్రశాంతమైన వాతావరణంలో హ్యాజిల్ ఫ్రీగా దర్శనం జరిగేలాగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఇదే విషయమై రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పలు కోఆర్డినేటింగ్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి సీతానగరంలో వంగల్పూడి రీచ్ దగ్గర నుంచి అటు పట్టిసీమ వైపు శివాలయానికి వెళ్తూ ఉంటారు. సుమారు ఒక 60,000 మంది వరకు వెళ్ళారు. లాస్ట్ టైం కూడా రివర్ బెడ్లో నుంచి రోడ్డు వేయడం జరిగింది. ప్రాపర్గా ట్రాక్టర్స్ని వాటి ఫిట్నెస్ని చెక్ చేసి పంపించడం జరిగింది. అలానే ఈసారి కూడా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడము, ఫైర్ ఇంజిన్స్ని ప్రాపర్గా ప్లేస్ చేసుకోవడం, మెడికల్ క్యాంప్స్, అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్విమ్మర్స్ని, బోట్స్ని కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు మన నార్త్ జోన్ పరిధిలో తీసుకోవడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎటువంటి పడవల మీద కూడా ట్రావెల్ చేయడానికి, పబ్లిక్ని, ప్యాసింజర్స్ని తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదు. నిర్దేశించిన ప్రాంతంలో ఆ రోడ్డు నుంచే పెడెస్ట్రియన్స్ మాత్రమే వెళ్ళాలి. అదే విషయాన్ని అక్కడ తహసీల్దార్కి, పంచాయతీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. బోట్స్మెన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎటువంటి పడవలకి కూడా అనుమతులు లేదు. కూడా డ్రోన్స్, సీసీ కెమెరాస్ కూడా మనం ఫ్రీగానే జరిగింది. అక్కడ కూడా స్పెషల్ టీంని పెడుతున్నాము. 10 members తోటి బందోబస్తు కన్స్కూర్లో కూడా ప్లాన్ చేశాము. అక్కడ కూడా సీసీ కెమెరాస్ పెడుతున్నాం.